అబ్బాయికి ఏమో బూస్ట్ పాలు, అమ్మాయికి ఏమో నీళ్లు తాగిపిస్తున్నారు. ఆడవాళ్ళు అంటే అమ్మాయిలు కనపడకపోయేవారు అనమాట ఈ స్పోర్టివ్ యాక్టివ్ లో. కానీ మీ క్యాంపులో ఎక్కువ మటుకు నేను గర్ల్స్ చూసాను అనమాట. ఎందుకంటే నా గర్ల్స్ అంతా చూసినప్పుడు నాకు ఏమనిపించింది అంటే నాకు నాకు ఈ యొక్క బూస్ట్ కి సంబంధించినటువంటి ఒక చిన్న మీతో పంచుకోవాలనుకుంటున్నాను అనమాట. ఒకప్పుడు ఏంటంటే స్పోర్ట్స్ అనగానే లేకపోతే ఏదైనా ఉండగానే ఇంట్లో 4 ఉన్నారనుకోండి, 5 ఉన్నారనుకోండి, 2 ఆడపిల్లలు ఒక మగపిల్లాడు ఉన్నారనుకోండి. సో మాక్సిమం ఏమైపోతుందంటే అక్కడ ఆ ఇంట్లో అబ్బాయిని బాగా చూస్తారు, అబ్బాయికి అన్ని స్పోర్ట్స్ అనేసి. అమ్మాయిలని ఎందుకు నెగ్లెక్ట్ చేస్తున్నారు అనే దానిపైన ఒక 22 years బ్యాక్ ఇలాంటి కొన్ని సన్నివేశాలు చూసిన తర్వాత నాకు అనిపించింది అనమాట. అమ్మాయిలే కదా మెయిన్ గా స్ట్రాంగ్ ఉండాల్సింది దేశానికి. సో అమ్మాయి స్ట్రాంగ్ ఉందంటే ఆ కుటుంబం స్ట్రాంగ్ ఉంటుంది. ఎందుకంటే ఆమెకు ఆహార లోపం కానీ ఎలాంటివి ఉంటే జన్మించబోయే బిడ్డకి ఒక అనారోగ్యంగా పుడతాడనే దానిపైన నేను అప్పట్లో అనుకున్నాను అనమాట. అబ్బాయికి ఏమో బూస్ట్ పాలు, అమ్మాయికి ఏమో నీళ్లు తాగిపిస్తున్నారు. సో ఇలాంటి సమాజంలో మనం ఎప్పుడు మార్పు చెందుతాం అనేసి కొన్ని దశాబ్దాల కింద అనుకున్నాను అనమాట. బూస్ట్ పాల ఉద్యమం చేద్దామని కూడా.